ఉస్మానియా యూనివర్సిటీలో ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఖండిస్తున్నా అని చెప్పాడు. ఈరోజు ప్రభుత్వాన్ని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగాచిన 100 సంవత్సరాల చరిత్ర గల ఉస్మానియా యూనివర్సిటీలో ఈరోజు మనం అందరం కూడా చూస్తున్నాం. నినాదాలు చేయవద్దు, ధర్నాలు చేయవద్దు, రాస్తారోకోలు చేయవద్దు, విద్యార్థులు ఏది చేసినా కూడా మీ మీద అక్రమ కేసులు బనాయిస్తాం అని ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేత నియమించబడ్డ ఇక్కడున్న వీసీ కుమార్ గారు అలాంటి సర్క్యులర్ను జారీ చేయడాన్ని ప్రతిపక్షాలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈరోజు ఏ ప్రభుత్వమైనా ఏ ప్రతిపక్షమైనా కూడా విద్యార్థుల పక్షాన ఉండాలి. ఈరోజు ఆ యొక్క స్టేట్మెంటు ప్రతిపక్ష నాయకునిగా ఉన్న కేటీఆర్ గారు ఇవ్వడానికి కూడా స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు విశ్వవిద్యాలయం అనేది ఒక ఉద్యమానికి కేంద్రం, ఈరోజు సామాజిక స్ఫూర్తి కేంద్రం. ఇక్కడ విజ్ఞానంతో పాటు సామాజిక స్ఫూర్తి అంటే ఇక్కడ ఒక ఉద్యమం మొదలు పెడితే ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతి దాకా ఇక్కడ పోద్ది. ఇలాంటి ఉద్యమం ఇక్కడ మొదలు పెడితే ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ ఉద్యమం చూసుకొని ఈ యొక్క ఉద్యమ స్ఫూర్తిని తీసుకొని ఇక్కడ ఉన్న విద్యార్థులు చేసే ఉద్యమ స్ఫూర్తిని తీసుకొని అటు వందే మాతరం ఉద్యమం నుండి మొదలు పెట్టుకుంటే ఇటు తెలంగాణ ఉద్యమం వరకు ఇలా ప్రతిపక్షాలు కావచ్చు, అధికార పక్షాలు కావచ్చు, అందరూ కూడా ఆనాడు గొంతెత్తలేని సందర్భాల్లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలి, వందే మాతరం ఉద్యమంతో ఈరోజు స్వాతంత్ర్యం ఏర్పరచుకోవాలనే లక్ష్యంతో ఇక్కడున్న విద్యార్థులు ఈరోజు పోరాడిరు కాబట్టి ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఈరోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో సుభిక్షంగా ఉండడానికి మనం బాటలు వేసినాం. మనందరూ తెలుసు విశ్వవిద్యాలయం అంటే ఇటు సామాజిక స్ఫూర్తికి కావచ్చు, విజ్ఞానికి కావచ్చు కేంద్రం లాంటి ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీలో చెప్పిండు. మనం ఎప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు అనేక హామీలు ఇచ్చిండు, మాటలు ఇచ్చిండు. ధర్నా చౌక్ కూలేచ్చారు గత ప్రభుత్వంలో. ధర్నా చౌక్ కూలేస్తే ఏముంది, ధర్నాలు మేము చేస్తాం, ఆర్టికల్ 19 ఉంది, ఆర్టికల్ 19 ప్రకారం ధర్నాలు చేసే వెసులుబాటు మాకుంది అని ప్రతిపక్ష నాయకునిగా ఉన్న ఈ యొక్క అధికార పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనాడు చెప్పిన మాటలు మర్చిపోయినవా? ఇలా కాంగ్రెస్ అగ్రనాయకుడేమో భారత రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని ఈరోజు భారత రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని నాకు స్వేచ్ఛ ఉంది, భారతదేశంలో ఈరోజు రాజ్యాంగం కూనై దాన్ని తిరిగే యొక్క రాహుల్ గాంధీ ఈ యొక్క తెలంగాణలో ప్రపంచ ప్రఖ్యాతిగా వచ్చిన ఉస్మానియా యూనివర్సిటీలో ఈరోజు ప్రజాస్వామ్యం కూనిపోతుంటే, ప్రజాస్వామ్యం ఈరోజు మంటలు కలుస్తుంటే, ప్రజాస్వామ్యంలో ఆర్టికల్ 19 ప్రకారం స్వేచ్ఛగా ధర్నాలు కావచ్చు ఈరోజు ప్రశ్నించే గొంతులు మూగబడుతుంటే ఇలాంటి జీవో ఇచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ చేత నియమించబడ్డ వీసీని కావచ్చు, ఇక్కడ ఉన్న ప్రజాప్రభుత్వాన్ని కావచ్చు ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఈ యొక్క కాంగ్రెస్ అగ్రనాయకుడు సమాధానం చెప్పాలి. ఈనాడు చెప్పుకుంటాం తెలంగాణ రాష్ట్రంలో మాకేమన్నా ప్రశ్నించడం ఈరోజు ఏమన్నా మేమేంది ప్రశ్నించడానికి ఒక రీజన్ ఉంటే ప్రశ్నిస్తాం. విశ్వవిద్యాలయంలో మేము చదువుతో పాటు ఇక్కడ ఉన్న సమస్యల మీద ప్రశ్నిస్తున్నాం. ఇక్కడున్న వీసీ కాంగ్రెస్ పార్టీ చేత నియమించబడ్డ వీసీ కూడా అంతకుముందు 6 నెలల దాకా ఈ యొక్క యూనివర్సిటీకి వీసీలు లేరు. దాదాపు 5 నెలల దాకా ఇక్కడున్న ఇన్ఛార్జ్ వీసీ ఐఏఎస్ తోటి నడిచింది. మేము కూడా అప్పుడు చెప్పినాం, ఇక్కడ ఉన్న అధికార పార్టీ తోటి చెప్పినాం. ఏం చెప్పినాం అప్పుడు చాలా ధర్నాలు చేసి ఉద్యమాలు చేసి ఈ యొక్క ప్రపంచ ప్రఖ్యాతిగా వచ్చిన యూనివర్సిటీలో మనం పర్మనెంట్ వీసీని ఎంచుకోవాలి, ఇక్కడ యూనివర్సిటీని అభివృద్ధి చేయాలి, యూనివర్సిటీకి మంచి భోజన సదుపాయాలు కల్పించాలి, యూనివర్సిటీకి బ్లాక్ డాన్స్ కేటాయించాలన్న తర్వాత కాంగ్రెస్ పార్టీ చేత నియమించబడ్డ వీసీ ఈ కుమార్ గారు ఈరోజు ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేత ఎన్నుకోబడ్డ కుమార్ గారు ఈరోజు ప్రజాపాలన ఆలోచనలు ఎడిపోయినాయి. అంటే విద్యార్థులను ఈరోజు అణిచివేయడమేనా ప్రజాపాలన? ఈరోజు విద్యార్థుల హక్కులను కూని చేయడమేనా ప్రజాపాలన? ఈరోజు ప్రజా గొంతులను కూని చేయడమేనా ప్రజాపాలన? ఈరోజు ఉద్యమాల గడ్డైన ఉస్మానియాలో అణచివేయడమేనా ప్రజాపాలన? వీటన్నిటికి కూడా ఇలా ఉన్న అగ్రనాయకుడు రాహుల్ గాంధీ కావచ్చు, ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి కావచ్చు, ఆయా ప్రజాప్రతినిధులు కావచ్చు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకోటి చెప్తున్నాం, ఇక్కడ వీసీ నియమించడానికి కారణం కూడా విద్యార్థి ఉద్యమాలే. ఈరోజు వీసీ పదవి శాశ్వతం కాదు, విద్యార్థి సంక్షేమమే శాశ్వతాన్ని ముందుకు పోవాలి. వెంటనే ఈ యొక్క వీసీ గారు ఇచ్చిన సర్కులర్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది. ఇంత తొందరగా ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనలు తెలిపొద్దని ఉత్తర్వులు ఎందుకు జారీ చేశారు? అయితే ఒకటే అన్న, మనందరూ తెలుసు అసెంబ్లీ స్టార్ట్ అయింది, రాష్ట్రంలో బడ్జెట్ లేదంటారు. దాదాపు 19వ తారీఖేమో అసెంబ్లీ బడ్జెట్ సెషన్ ఉంది. బడ్జెట్ సెషన్లో యూనివర్సిటీకి తగిన నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం ముందే ఆలోచన ఉన్నది. కాబట్టి ఇక్కడ ఉన్న వీసీని మొత్తం ఏంటంటే ఒకటి సెట్ చేస్తురు, నువ్వు ఏదైనా కూడా ముందుగానే ఉత్తర్వులు జారీ చేసి విద్యార్థి సంఘాలకు కావచ్చు, విద్యార్థి నాయకులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, మీరు ధర్నా చేసినా, రాస్తారోకే చేసినా, ఎజిటేషన్ చేసినా, ఉద్యమాలు చేసినా మీ మీద అక్రమ కేసులు పెడతాం, ఇలాంటి యూనివర్సిటీలో సాగవని అంటున్నారు కదా. ఈరోజు ప్రతిపక్ష నాయకునిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న అగ్రనాయకులు ఏం మాట్లాడారు మరి? ధర్నాలు చేయొచ్చు, మొన్న
మనందరూ తెలుసు అంబేద్కర్ యూనివర్సిటీకి పోయిన ఈ యొక్క సీఎం గారు అందరూ నాయకులు తయారు కావాలి, అందరూ ఉద్యమాలు చేయాలి, యూనివర్సిటీల గురించి పోరాడాలి, యూనివర్సిటీలో ఎలక్షన్లు పెట్టాలి, ఎలక్షన్లలో గెలవాలి, మళ్ళీ పాత రోజు తేవాలన్న ఈ యొక్క సీఎం గారు ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగాల్సిన ఉద్యమాల గడ్డ ఉస్మాన్ సిటీలో ఈరోజు రాజ్యాంగం కావచ్చు, ఈరోజు ధర్నాలు చేయొద్దు అనడు కావచ్చు, ఉద్యమాలు చేయడం అన్నది కావచ్చు, ప్రశ్నించే గొంతుల్ని నొక్కే ప్రయత్నం చేస్తున్న ఈ వీసీ మీద ఏం చర్యలు తీసుకున్నాడన్నా? ఒక్కసారి ఇక్కడున్న సీఎం గారు కూడా సమాధానం చెప్పాలి. వీటన్నిటికీ మూలం సీఎం గారు. ముందుగాలు సీఎం గారు మీరు యొక్క రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని కూడా పెట్టలేని దీనమైన స్థితిలో ఉన్న సీఎం గారు ఈరోజు దాని మీద మౌనమే. ఏనంటే అసెంబ్లీలో మాట్లాడతాడు, గుడ్డలిప్పి కొడతా, బట్టలిప్పి కొడతా, లాగులిప్పి కొడతా, పాయింట్లు ఇప్పి కొడతా. రేపు పొద్దున గుర్తుంచుకో, తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారంటీలు ఇచ్చినావు. 6 గ్యారంటీలలో ఏ ఒక్క గ్యారంటీ కూడా తెలంగాణ రాష్ట్రంలో అమలైతలేదు. 7వ గ్యారంటీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కావచ్చు, యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కావచ్చు గుడ్డలిప్పి బట్టలిప్పి కొట్టే రోజులు వస్తున్నాయి. కాబట్టి అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు కొద్దిగా స్వేచ్ఛాయుత వాయువు కావచ్చు, కొద్దిగా మంచి ఆలోచనలు కావచ్చు, మంచి భాషాజాలం ఉపయోగించాలి తప్ప ఈరోజు అందరినీ కూడా గుడ్డలిప్పి బట్టలిప్పి కొడతా అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మతి సీమించిందా? అంటే రాష్ట్ర అభివృద్ధి చేయడానికి ఏమో కృషి చేస్తలేడు కానీ ఈ బట్టలు వీటిని ఇప్పి కొడతా అని ఈ విధంగా మాట్లాడుతూ చూస్తే రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల ప్రజలు కూడా అందరూ ఆశ్చర్యపోతారు. ఈ రాష్ట్రంలో గుడ్డలిప్పే ముఖ్యమంత్రిని చెప్పుకున్నానా, ఈరోజు బట్టలిప్పే ముఖ్యమంత్రిని నియమించుకున్నానా అని అందరూ ఆశ్చర్యపోతురు. మరి నువ్వు అంతా కూడా మాట్లాడే రాష్ట్ర ముఖ్యమంత్రి సర్కార్ 13వ తారీఖు వచ్చింది. ఉస్మాన్ యూనివర్సిటీ అంటే మీ అందరూ తెలుసు, మీ అందరూ ఇక్కడికెళ్ళి చదువుకుపోయిన అగ్రనాయకులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలు ఉన్న పొన్నం ప్రభాకర్ కావచ్చు, ఈరోజు అద్దంకి దయాకర్ కావచ్చు, ఇలా మన రియాజ్ కావచ్చు, ఇలాంటి అగ్రనాయకులు కూడా ఇదే యూనివర్సిటీ కేంద్రంగా ఉద్యమాలు చేసి ఈరోజు 10 ఊళ్ళలో ఉన్నారు. మరి మీరు ఏం సమాధానం చెప్తారు? అంటే ఇలాంటి సర్క్యులర్ వచ్చినా కూడా మేము మౌనంగా ఉండాలి, మీ ఎక్కడి పాలు అక్కడ పంచుకోవాలి, నాకు 10 కోట్లు పోతే ఇంకో ఆయనకు 5 కోట్లు పోవాలి, ఎక్కడ పైసలు పంచుకోవాలని చూస్తారు తప్ప ఈరోజు విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తే మీ ఉద్యమాలు ఎందుకు చేస్తామన్నా? కాబట్టి ఇక్కడ ఉన్న అగ్రనాయకులు కావచ్చు, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఉన్న వీసీ గారు కావచ్చు, విద్యార్థి ఉద్యమాలు అణచివేసే హక్కు మీకు లేదు. ఎందుకంటే ఆర్టికల్ 19 ప్రకారం ప్రశ్నించే హక్కు మాకుంది. భారత రాజ్యాంగం డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగ స్ఫూర్తితోటి ప్రశ్నించే హక్కు మాకు ఉన్నది. కాబట్టి మా సమస్యలు ఎంబడి, మా సమస్యల పరిష్కారం కోసం, మా సమస్యలు ఎల్లవేళలా తీరే ప్రయత్నం కోసం ఎల్లవేళలా ధర్నాలు కావచ్చు, రాస్తారోకోలు కావచ్చు, ఈరోజు బంద్లు కావచ్చు అనేకం చేస్తాం. రేపు కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ కావాలని, యూనివర్సిటీలో మంచి భోజన సదుపాయాలు కల్పించాలని, యూనివర్సిటీలో 8,300 కోట్ల స్కాలర్షిప్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ఉంది. ఈ యొక్క స్కాలర్షిప్ రిలీజ్ చేయాలని, యూనివర్సిటీకి పక్కా భవనాలు నిర్మించాలని, యూనివర్సిటీకి బ్లాక్ గ్రాంట్స్ కేటాయించాలని, యూనివర్సిటీ అభివృద్ధికి 1000 కోట్లు కేటాయించాలని రేపు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ బంద్కు పిలిపిస్తుంది. మీకు సవాల్ ఉంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము సవాల్ విసురుతున్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఈరోజు మేము బంద్కు పిలిపిస్తున్నాం. మీరు ఏ విధంగా చేసుకున్నారో చూద్దాం. మీరు ఎక్కడ కూని చేస్తారు? ప్రజాస్వామ్యంలో ఈరోజు